కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిషారణ్యమందున్న మహామునులు అందరూ కలిసి చిదానందుణ్ణి స్తోత్రము చేశారు. పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబంధవా, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రనాజితనయాం క్షీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. వేదవైద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మీ సంసార బంధము నుండి బయటపడలేకుంటుమి. మమ్ములను ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడియజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడో కదువు. ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ, మమ్ములను కాపాడుము అని మయమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనముకు నేనంతయు సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునట్లా అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధ, నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదీనుగాక మరొక వరము కూడా కోరుకోమని చెప్పెను. ఈ లోకమందు అనేక మంది దురాచారులే బుద్ధిహీనులే అనేక పాపకార్యములు చేస్తున్నారు. అట్టి వారులా పాపములు పోవుటకు ఏదైనా వ్రతమును ఉపదేశించమని కోరెను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము అని శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధుడితో ఈ విధంగా చెప్తున్నారు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధానానికి వస్తారు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కోపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావాజ్యమును శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాల సముద్రమునకేగి శేషపానుపు మీద పవలించును. ఈ విధముగా చాతుర్మాస్య వ్రతము చేసిన వారికి సకల అభీష్టములు నెరవేరును. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు. రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించును. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేనును నీకు వివరించాను. కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 19వ అధ్యాయము 19వ రోజు పారాయణము సమాప్తము.